Ah, ahí le va el rachetón, el más raro. Bebé, como tú lo mueves, baby, yo me enamoré. Bebé, esos ojitos que tú tienes, yo me enamoré. Mujer, como tú lo mueves, baby, yo me enamoré. Bebé, con ese beso que me... గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మొజాంబిక్. నమస్తే వకున్నారా అందరూ బాగున్నారు. సో ఇప్పుడు మొజాంబిక్ యొక్క రాజధాని మపుతోలో ఉన్న ఈ పోర్చుగీస్ సామ్రాజ్యాన్ని మీకు ఈరోజు మన పౌలతో చూపించబోతున్నాను. మీకు ఇంకో విషయం తెలుసా, ఈ మొజాంబిక్ ఏదైతే ఉందో టెక్టానిక్ ప్లేట్స్ త్వరలో అంటే కొన్ని సంవత్సరాలకి ఈ మొక్క ఈడిపోయి ఇండియాతో కలుస్తుంది. మీరు అందరూ వినే ఉంటారు, న్యూస్లో చూస్తున్నారు కదా, ఆఫ్రికా నుంచి మొక్క వస్తుంది. ఆ మొక్క ఈ దేశమేనండి మొజాంబిక్. టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట, త్వరలో కలిసిపోయి కొన్ని వేల సంవత్సరాలకి మన ఇండియాతో కలుస్తుంది. అందుకే ముందే మనం చూపించేద్దాం ఆఫ్రికాలో, తర్వాత మందైపోతుంది ఈ దేశం. లెట్స్ గో, మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం, సిటీ సెంటర్ అదిని. లెట్స్ గో. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. ప్రౌడ్ అండి మహేంద్ర ఆటోస్, అదే మహేంద్ర మొత్తం అన్నీ అమ్ముతున్నారు, షోరూము బాగుంది. మన కార్లు మొజాంబిక్ బ్యాంక్ అంటండి, అది బ్యాంక్ ది మొజాంబిక్. ఎంత కలర్ఫుల్గా ఉందో బిల్డింగ్, భలే ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చామమ్మాయి? మార్కెట్కి వచ్చామండి. పెద్దది సెంట్రల్ మార్కెట్ అని, చాలా బాగుంటాయి, అన్ని వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. ఒక రౌండ్ వేద్దాం. పాత మార్కెట్ అనమాట. చూసుకుంటే ఇక్కడ క్యాష్యూ నట్స్ పంట ఎక్కువ అనమాట. అన్ని క్యాష్యూ నట్స్ చూడండి, ఎన్ని రకాల మొత్తం అంతా అనమాట. మసాలాలు అన్నీని మీరు చూసుకోవచ్చు. మార్కెట్ అంతా బాగుంది, మంచి కలర్ఫుల్గా ఉంది. అన్ని పచ్చళ్ళతోని, గుడ్లు, అల్లం, వెల్లుల్లి, మసాలాలు. మార్కెట్ రెగ్యులర్ మార్కెట్. మసాలాలు బోల్డ్ ఉన్నాయి, ఎన్ని మసాలాలు అంటే అన్ని మసాలాలు. మసాలాలు, తేనె మామూలుగా లేదు. ఫ్రూట్ అండి, లెంతేవా ఫ్రూట్ అట, ఇదిగోండి ఎంత ఉందా. చింతపండు జాతికి చెందింది, చింతపండులాగా ఉంది మీరా, చింతపండు జాతికి చెందింది, భలే ఉంది. చింతపండు జాతికి చెందిందండి, బాగుంది. వెరైటీగా చూశాను, ఇప్పటికొచ్చి నేను చూడలేదు. మొజాంబిక్లోనే దొరుకుతుందట. మీరు చూసుకుంటే వెజిటేబుల్స్, తోటకూర ఎన్ని రకాలు ఉన్నాయి. ఇది బీట్రూటు, బ్రొకోలీ ఒంటికి మంచిది. ఇది వేరే కూర, చిన్నగంటి కూర, బచ్చగంటి, ఎన్ని ఆకుకూరలు ఉన్నాయి. ఆకుకూరలు ఒక 20 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, ఇది వేరే కూర, ఇది చాలా మంచిది, చాలా ఎక్స్పెన్సివ్, కిడ్నీలో రాళ్ళు పోతాయి. ఎన్ని ఆకుకూరలు ఉన్నాయో. కొత్తిమీర, పుదీనా కూర ఉంది, ఎన్ని రకాల ఆకుకూరలు అంటే అన్నీ ఉన్నాయి. బాగున్నది, భలే ఉంది. మంచిది హెల్త్కి. మార్కెట్ బాగుందండి. వచ్చినందుకు వింత ఫ్రూట్లు, రకరకాల ఆకుకూరలు చూసాను. ఇంకా వీళ్ళకి జుట్టు తక్కువ ఉంటుంది అనమాట, సవరాల దుకాణం. ఎక్కడ చూసినా సవరాలే మొత్తం. అంటే జుట్టు తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ జుట్టుని యాడ్ చేసుకొని పెద్ద పెద్ద జట్లమారిలాగా అన్నీ అల్లుకుంటారు, ఋషుల్లాగా. వీళ్ళందరూ జుట్లు అలాగే ఉంటాయి, ఋషుల్లాగా ఉంటాయి. చూడండి ఎన్ని సవరాలు ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి ఒక్కొక్కటి. ఈ అమ్మాయిని తయారు చేసుకోమని అన్నాను, అలాగా బాగుంది. దాన్ని ఇంకో ప్రదేశానికి వెళ్దాం. చూసుకుంటే ఈ మొజాంబిక్కి ప్రధాన పంట జీడిపప్పు అండి. మీరు జీడిపప్పు ఇదిగోండి, ఇవన్నీ ఇలాగా ఒలుస్తారనమాట. ఇలా పచ్చి జీడిపప్పు ఒలిచేసి అమ్ముతారు. నాకు ఇది ఒకటి జీడిపప్పు అలాగా చాలా తక్కువ, 50 మెట్రిక్ టన్నులకి ఇస్తారనమాట ఈ కప్పు. 50, 100, 200. చూసారా ఎలా చెదగొడుతున్నారో. ఫ్రెష్ జీడిపప్పు చెదగొట్టి మనకి తెస్తారు. సవక, మామూలు సవక కాదు. అవి అమ్మ రికార్డ్ చేయొద్దు అంటుంది. పంచదార పానకాలు అంటే మామూలు పానకాలు కాదు, పంచదార పానకాలు. ఫ్రెష్ జీడిపప్పు వేడివేడిగా ఉన్నది, కాల్చి పిక్కలు తెచ్చి అమ్ముతాడు. బాగుంది. ఒక 1/2 కేజీ కొనుక్కొని తీసుకొని వెళ్దాం. మా ఇంటికాడ దొరికేవి. పలాస నుంచి జీడిపప్పు వచ్చి తర్వాత ఇక్కడ దొరికింది, చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మన టీవీఎస్ ఆటో ఎక్కేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఎక్కడికి వచ్చా? కోటకు వచ్చామండి. ఇది ఈ మొజాంబిక్లో మపుతోలోని కోట. ఇదేంటంటే పోర్చుగీస్ వాళ్ళు 16వ శతాబ్దంలో ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఇప్పుడు ఈ పక్కన ఉన్న సౌత్ ఆఫ్రికాని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు, ఈ మొజాంబిక్ని పోర్చుగీస్ వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళకి అవసరం ఏంటంటే ఈ ప్రాంతం
యూరోప్ నుంచి వీళ్ళు ఏషియా అంటే ఇండియా ఈ సైడ్ వెళ్ళాలంటే ఒక హాల్ట్ ఉంటుంది. ఆ హాల్ట్ కోసం అని చెప్పి అప్పుల్లో పడవలు అంతగా టెక్నాలజీ లేదు కదా. సో ఆ హాల్ట్ కోసం అని డచ్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాని ఆక్రమిస్తే ఈ మొజాంబిక్ని పోర్చుగీస్ వాళ్ళు ఆక్రమించారు. ఈ పోర్చుగీస్ అప్పుల్లో భారతీయులు 400 ఏళ్ల క్రితం భారతీయులను ఇక్కడ తీసుకొచ్చారు. ఈ మొజాంబిక్ ఆ పేరు కూడా మోజాబాయి మీరాబాయి అనే పేర్ల నుంచి వచ్చిందని అంటారు ఇక్కడ వాళ్ళు. అది ఎంతవరకు మనకు తెలీదు. కానీ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ ఆ రోజుల్లో వీళ్ళు వాడారు. మీకు చూపిస్తాను చూడండి. కోట చాలా బాగుంటుంది ఇక్కడ. కోటలు ఎందుకు కడతారంటే పక్కన సముద్రం ఉంది. అక్కడ సముద్రం ఉందన్నమాట. ఈ సముద్రం చూడండి పెరంగులు ఎంతెంత ఉన్నాయి. ఎంతెంత పెరంగులు మందుగుండు పెరంగులు. ఇవన్నీ మందుగుండు పెరంగులు ఇంతంత పెద్ద పెరంగులు పెట్టి వీటితో ఎదురుగా వస్తున్న షిప్ని టార్గెట్ చేసేవారు. షిప్ మునిగిపోతే ఇంక మునిగిపోయినట్లే, పని అయిపోయినట్లే కదా. ఆ షిప్పులు రాకుండా ఈ ఒడ్డుగా రాకుండా డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వస్తారని చెప్పి పోర్చుగీస్ వాళ్ళు ఇలా మిషన్లు పెట్టుకున్నారు. షిప్ చూసేవారు, షిప్కి టార్గెట్ కొట్టేవారు. అది వాళ్ళు వచ్చే ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసేస్తే వాళ్ళు ఇంకా ఎటు వెళ్ళలేరు కదా, బందీలు అయిపోతారని ఇలాగా సముద్రం ఒడ్డున పోర్చుగీస్ వాళ్ళు మటుకు బోల్డ్ కోటలు కట్టారు. గోవాలో కూడా మీకు ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. చూడండి పెరంగులు. అది కాకపోతే ఆ రోజుల్లో మీరు పెద్ద పెద్ద రాకెట్ లాంచర్స్తో పాటు మిషన్ గన్ను చిన్నది ఉంటుంది కానీ ఇది పెద్దది. ఎంత హెవీగా ఉందో నిజంగా. అంతే వీటితో బెదిరించేవాళ్ళు. వీళ్ళ దగ్గర బాణాలు ఉంటాయి. ఏం చంపుతారు బాణాలతోని. మొత్తం మొజాంబిక్ స్కూల్ పిల్లలు అందరూ ఈరోజు వచ్చారు. బూంజియా మొత్తం పోర్చుగీస్. అవునట్లు చెప్పడం మర్చిపోయి, వీళ్ళు మాట్లాడే భాష పోర్చుగీసు వీళ్ళందరిది. లవర్స్ పార్క్కి వెళ్దాం. లవర్స్ పార్క్ బాగుంటుంది ఇక్కడ. చాలా ఫేమస్ అయిన లవర్స్ పార్క్ వెళ్దాం. లెట్స్ గో. పాపా ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? వ్యాలంటైన్స్ పార్క్కి. సో ఇది లవర్స్ పార్క్ అండి, ఫేమస్ మొజాంబిక్లోని. ప్రేమికులు అందరూ వస్తూ ఉంటారు. సో నేను తీసుకొని వచ్చాను. ఇక్కడ అంటే మెయిన్ ఇక్కడ వ్యూ బాగుంటుంది. సన్సెట్, సూర్యాస్త సమయం, సూర్యోదయం బాగుంటుంది. మీకు వ్యూ చూపిస్తాను. వ్యూ చూసాక మీరే అంటారు అబ్బా బాగుందయ్యా అన్వేషు అని అంటారు. చూడండి అది చెట్టు చూడండి, పెద్ద చెట్టు ఉంది. ఇది రావి చెట్టు అనుకుంటా, చాలా పెద్ద చెట్టు. వ్యూ చూసారు ఎంత బాగుందో. మొత్తం అంతా కనబడుతుంది ఇక్కడ నుంచి. ఇదిగోండి అబ్బా అది భలే ఉంది కదా. ఇదిగో జూమ్ చేస్తాను చూడండి, ఎంతో బాగుంటుంది. అదిగో మొత్తం వ్యూ మొత్తం బోనితను చాలా బాగుంది నిజంగానే. అదిగోండి అదిగో అక్కడ చూసుకుంటే అలాగే సాగర్ తీరం అంతా మీకు కనబడుతుంది. కోకోనట్ చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. సవకి ఇక్కడ కోకోనట్ చెట్లు బాగుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చామమ్మా? మప్పుతో పెద్ద క్యాథడ్రల్ చర్చిల కన్నా పెద్ద క్యాథడ్రల్ అంటారు. అది క్రిస్టియన్ పోన్లే. హల్లెలూయా. ఏ దేవుని అయితే నేటి మనకు పాప ముఖ్యం. లెట్స్ గో. ఇండియా వస్తే గుళ్ళు ఇక్కడ చూడండి ఎంత పెద్దది ఉందో. ఓడమ్మో ఎంత పెద్దది ఉంది. సైలెంట్గా ఉంటారు అన్వేష. బావు భలే ఉంది, చాలా బాగుంది, సూపర్. Yo me arrebaté esa noche, se me hizo sencillo pedirle a ese tipo un cigarrillo. Cuerpo marcado en el coche, ese de último modelo. Lo tiene todo, súbeme al cielo. Desde que te vi ya siento que vuelo. Un muy alto, pelo negro. Y si eso es lo que quieres, mi papito ya es tu suegro. Tú muy bien ya sabes que ambos nos gustamos. No hay que hacer más drama, pa' que complicarlo. Si es que tienes ganas de aquí ya nos vamos. Te gusta mi cuerpito, pues te invito a tocarlo. O a dominarlo si quieres maltratarlo. Así que vente por aquí, que tú estás pa' presumirte hoy. డ్రోను ఆఫ్రికన్ కంట్రీలో ఎగరేయడం ఎంత కష్టం అంటే అండి అంత ఈజీ కాదు నిజంగా. పోలీసులు గోల అదేదో పెద్ద ఇదిలా చూస్తారు. చాలా కష్టం. మీరు చూస్తున్న డ్రోన్ షాట్స్ చాలా కష్టమైనవి. ఎవరు తీయరు, డ్రోన్ క్యారీ చేయరు అసలు. ఆఫ్రికాలో ఎవరు క్యారీ చేయరు, నేను ఒక్కన తప్ప. రోడ్ల మీద బట్టలు, ఫోన్లు, రీఛార్జ్లు అన్నీ అమ్ముతున్నారు రోడ్ల మీద. మీరు చూసుకుంటే అవి సెకండ్ హ్యాండ్ బట్టలు అన్నీ బాగుంది. ఇక పాత ఇల్లు అండి, పోర్చుగీస్ కాలం నాటి ఇల్లులాగా ఉంది. ఇదేదో బాగుంది. అదిగో పెద్దది, చాలా బాగుంది, పాతది, ఇనపరేకలతో కట్టాడు. టీవీఎస్ ఆటో ఎక్కి ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తాం రండి. ఆకలి వేస్తుంది విపరీతంగా. రెస్టారెంట్ టీవీఎస్ ఎక్కడ చూసినా. అబ్బాయి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఫిష్ మార్కెట్ అండి ఇది. అంటే ఇక్కడ ఫ్రెష్గా చేపల మార్కెట్ అనమాట. చేపలు దొరుకుతాయి. అండ్ రెస్టారెంట్ కూడా.
ఆకలి వేస్తుంది కాబట్టి సవకలో తినేద్దాం మంచి ఖరీదైన చేపలని. ఎన్ని రకరకాల వెరైటీ చేపలు మన ఇండియాలో దొరకవు. ఇవి కొంచెం గోల్డ్ పింక్ భలే ఉన్నాయి, 2 రకాలు బాగున్నాయి. అది చూడండి లాబ్స్టర్స్ ఎంత ఉన్నాయా, లాబ్స్టర్స్ ఫ్రెష్ లాబ్స్టర్స్. తర్వాత ఇదేంటి ఇది చెప్పలు, ఇవి చెప్పలు పీతలు ఫ్రెష్వి, అదృష్టం నిజంగానే. కొంత 300 మెట్రిక్ అంటే 400 రూపాయలు. చీప్ మ్యాన్, చాలా చీపు. ఈ చేపలు చూడండి, స్క్వీడ్స్, టైగర్ ప్రాన్స్ ఎన్ని ఉన్నాయో, నత్తలు ఎంత బాగున్నాయి, కలమారి. బా అదృష్టం రా. నేనింత అందమైన చేప నేనెక్కడ చూడలేదు. సరోఫా అట ఎంత పింక్, ఎంత అందంగా ఉందో చూడండి. సరోఫా ఇల్లు చూడండి, ఎర్రగా ఉంది పింక్ గాన, భలే సరోఫా భలే ఉంది నిజంగా సరోఫా. ఇక్కడ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, అక్కడ చేపలన్నీ కొనుక్కొని మీరు వచ్చేస్తే ఇక్కడ రెస్టారెంట్లు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నీట్గా వండి సముద్రం పక్కన పెడతారనమాట. మనం కూడా ఒక రెస్టారెంట్లో కూర్చొని గట్టిగా ఫుడ్ తిందాం. చవక మామూలుగా కాదు, చవక సూపర్ డూపర్ చవక, మంచి చేపల పులుసు, మంచి బొమ్మిడాల పులుసు తినేద్దాం. లంచ్ టైము సముద్రం తీరం ఒడ్డుకి సీ ఫుడ్ ఇక్కడ చవక, ఎందుకంటే సముద్రం పక్కన కదా పట్టి సమ్మేస్తున్నారు. సో ఆ చేప తర్వాత మనదంతా నత్తలు గిల్లలు అన్నీ కలిపిన కూర. ప్రైవేట్ ఎంజాయ్ తిను, మనం అన్నీ ఎంజాయ్ చేద్దాం. మంచి ఫుడ్ భలే ఉన్నదే, చేపలు రొయ్యలు. అదిగో ఇది అవునట్లు చెప్పడం మర్చిపోయిన గురాని అని చెప్పి మనకి అప్పుడు బ్రెజిల్లో దొరుకుతుంది. తర్వాత ఇక్కడ దొరికింది, పోర్చుగీస్ కదా, అక్కడి నుంచి దగ్గరగా చేసుకున్నాడు. ఎంజాయ్ తినేసి మళ్ళీ తిరిగేద్దాం. అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? పార్క్. ఇది మరుక్యో, పోర్చుగీస్ పేరు అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీకు టీషర్ట్ కొనడానికి గివేవే కింద. బాగుంటుంది పార్క్ కూడా, చాలా బాగుంటుంది. ఈ అమ్మాయి కొనుక్కుంటుంది, కొనుక్కో. సో మీరు చూసుకుంటే మొత్తం అన్నీ మంచి డ్రెస్సులు చేతితో చేసి మంచి కలర్ఫుల్గా ఉంటుంది పార్క్ అంతా. డ్రెస్ షాపింగ్కి మటుకు మామూలుగా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. వెరైటీ రంగుల డ్రెస్సులు భలేగా ఉన్నాయి. చూడండి చూస్తానా, చాలా బాగుంది. ఇది భలే ఉంది. షర్ట్లు చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో, మొత్తం రంగులుగానే. మీకు ఒక షర్ట్ తీసుకుంటాను, రంగుల షర్ట్ కానీ, లేదంటే ఇది మొజాంబికే బెటర్లేండి. మొజాంబికే తీసుకుందాం. అదిగో మొజాంబిక్ అవి ఉన్నాయి, కొనుక్కోవచ్చు. బాగున్నాయి షర్ట్లు అవి. ఇదిగో ఆఫ్రికా మొత్తం ఇక్కడ నుంచి ఈ కొస నుంచి ఆ పార్కు చేతితో చేసిన బొట్టలేంటి, పెద్ద పార్కు, చాలా పెద్దది. కూర్చొని సాయంత్రం అవి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది పిల్లలతో, చాలా బాగుంది పార్క్. సో యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కాబట్టి మొజాంబిక్, పోర్చుగీస్ సామ్రాజ్యాలు. త్వరలో ఈ దేశం మన ఇండియాతో కలవబోతుంది అన్నారు కాబట్టి టీషర్ట్ కొంటున్నాను. అదిగోండి బాగుంది. నేను సేమ్ నాలాంటిదే, మీకు నేను ఎరుపు మీకు నలుపు. బాగుంది. తీసుకుంటారు వీళ్ళు, తీసుకోరు కానీ షాప్లు ఎక్కువ తిరుగుతుంది అమ్మాయి. ఇది తీసేసుకో, ఇది బాగుంది, తక్కువే ఉంది కదా, బాగుంది, తీసేసుకో. ఇది వీళ్ళు మటుకు అమ్మాయిలకి మటుకు రేట్లు ఎక్కువ పెడతాడు. మొత్తానికి మన పాప కొనుక్కుంది చూపి. బాగుంది, మూర్తి గ్రాండ్. ఎల్లోది ఇప్పుడు, ఇది ఎల్లోది బాగుంది. ఎన్ని మారుస్తుందో ఈ పాప. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం బీచ్కి వెళ్తున్నాం అనమాట. బాగుంటుంది, కోస్తా బీచ్ అని చెప్పి, చాలా బాగుంటుంది. Ahí le va, el rachetón, el más raro. Bebé, como tú lo mueves, baby, yo me enamoré. Bebé, esos ojitos que tú tienes, yo me enamoré. Mujer, como tú lo mueves, baby, yo me enamoré. Bebé, con ese beso que me diste, me enamoré. Ay, a mí me gusta como mueve ese culito en el bar. అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? బీచ్కి వచ్చామండి. ఇదిగోండి బీచ్ స్పెషాలిటీ ఏంటంటే కిందకి ముందుకి వెనక్కి వెళ్తుంటుంది. ఆ ఫ్లెమింగోలు కూడా ఉంటాయి, జ్యూస్ ఏదైనా తాక్కుంటే వెళ్ళిపోదాం. ఓకే. సో ఈ సముద్రంలోని మనకి 5 రకాల ఫ్రూట్స్ వేసి మనకి జ్యూస్ చేసిస్తారనమాట. మనకుయ్య అన్ని పైనాపిల్ను తాగుదాం. పౌలా తిప్పుతున్నావా, సహాయం చేస్తున్నావా? చేర్స్, మిక్స్ ఫ్రూట్ జ్యూస్. బాగుంది. ఇక్కడ బీచ్ వెరైటీ ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్ళడం వల్ల చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పడ్డాయి. సో దానివల్ల ఏంటంటే పిల్లలు హ్యాపీగా స్నానం చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? పిల్లలు లోతు తక్కువ ఉంది అందుకే. అవును చెప్పడం మేము పోలీసేను. 5 పోలీసులు వచ్చారు, ఆకలి వేస్తుంది మాకు డబ్బులు కావాలి అన్నాడు. 100 రూపాయలు నోటు ఇచ్చాను, సక్కమని వెళ్ళిపోయాడు. మాట్లాడలేదు, 100 రూపాయలు ఇచ్చారు. బాగుంది, లొకేషన్ అయితే బాగుంది. బీచ్ కొంచెం చల్లగా ఉంది,
కొంచెం ఎండాకాలం వస్తే ఇంకా స్నానం చేసుకోవచ్చు, అయినా ఇప్పటికీ కూడా చేసుకోవచ్చు. బాగుంది, లొకేషన్ అయితే హైలైట్, బాగుంది, ప్రశాంతంగా. చాలామంది ఉన్నారు, ఇంకా వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మార్కెట్ అమ్మాయి ఎక్కడికి వచ్చా? షాపింగ్ మాల్ అండి. సముద్ర తీరం పక్కనే ఉంటుంది అనమాట, పెద్ద షాపింగ్ మాల్, బాయి షాపింగ్ మాల్. ఈ మొజాంబిక్ మపూతోలోనే పెద్దది ఇది, దీని మించింది లేదు, అంత పెద్దది. సౌత్ ఆఫ్రికాలో పెద్ద షాపింగ్ మాల్ మగ్గన్ బీన్ ఫేమస్, బాగుంది, పెద్దదే, చాలా పెద్ద షాపింగ్ మాల్. ఎంత పెద్దది ఉందో, అన్ని రెస్టారెంట్, చాలా పెద్దది. ఈ మొజాంబిక్లో ఏంటంటే మీకు మంచినీళ్ళ కన్నా కొబ్బరి బండాలు చాలా 100కి 4 అంటే 120 రూపాయలకి 4 మనకి ఇస్తున్నారు. సవకంతా మామూలు సవక్ కాదు. నేను ఉన్నన్నాళ్ళు మంచినీళ్ళకి బదులు ఈ కొబ్బరి బండాలే తాగుతున్నాను. రోడ్డు మీద మీకు మంచి కొబ్బరి బండాల చెట్లు అలా సముద్రం వెంబడి ఉంటాయి. సవక, మామూలు సవక్ కాదు ఇక్కడ మొజాంబిక్లో. ఇది ఒక్కటి మటుకు ఇక్కడ సవక. ఈ మొజాంబిక్ దేశంలో హిందూ టెంపుల్ ఎప్పుడుదో చూపిస్తాను, షాక్ అవుతారు. ఇదిగోండి, 1908లో కట్టారు, 1908 ఉందే టెంపుల్, భలేగా ఉంది. ఇంకోటి ఉందో 400 సంవత్సరాలది ఉంది ఆ టెంపుల్, చాలా బాగుంది. విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో, భలేగా ఉన్నాయి, చాలా బాగున్నది, సూపర్. ఇదిగోండి శివుడు, అభిషేకం చేసుకోవచ్చు, శివలింగము, శివుడు, బాగుంది, సూపర్. అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? సన్సెట్ సూర్యాస్త సమయం అండి. ఆ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర పెట్టడానికి వచ్చాను. గాలి విపరీతంగా ఉంది, చూద్దాం. సూర్యాస్త సమయాన్ని బంధిద్దాం. ఈ అమ్మాయి వెళ్ళిపోద్దంట కాఫీ తాగడానికి, మన నన్ను వదిలేసి చూద్దాం. ఎలా ఉందండి మప్పుతో వీడియో? చాలా బాగుంది కదా. డ్రోన్ షాట్స్, సిటీ డ్రోన్ షాట్స్ అన్నీ బాగున్నాయి కదా, బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది కదా. సో తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇక్కడ చాలా ఐలాండ్స్, చాలా బీచ్లు, చాలా ప్రదేశాలు ఉన్నాయి, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్, అవన్నీ తిరుగుదాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు, మొజాంబిక్ దేశం, రాజధాని మపుతో, పౌలాతో. బాయ్ బాయ్.